9 టీవీకి స్వాగతం. నేను మీ సంధ్య. గూడూర్ గ్రామ సర్పంచ్ ఉప్పల దయానంద గుప్తా 52వ పుట్టినరోజు వేడుకలు గ్రామస్తులు మరియు యువకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, సేవాభావంతో నిర్వహించబడ్డాయి. కేవలం కేక్ కట్ చేసి వదిలేయకుండా, ఈ పుట్టినరోజును సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప సేవా కార్యక్రమంగా మార్చడం విశేషం. నాదర్గుల్, మాతృదేవోభవ అనాథాశ్రమం అన్నదానం. ఈ ప్రత్యేక రోజున నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనాథ వృద్ధులు తో కలిసి భోజనం చేస్తూ సర్పంచ్ దయానంద గుప్తా తన పుట్టినరోజును ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. స్వయంగా భోజనాలు వడ్డించి, వారి మధ్యలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. పాల్గొన్న నాయకులు సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. సిద్ధుగౌడ్, వార్డు నెంబర్లు గట్టు చంద్రయ్య, మైలారం దేవేందర్, గుండు కుమార్, గూడూర్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోడీ శేఖర్, మొగులపల్లి మధుసూదన్ రెడ్డి, మల్కాపురం మల్లేష్, మైలారం విశాల్, సయ్యద్ సలీం, కుమ్మరి యాదయ్య, మైలారం అనిల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాతృదేవ భవ అనాథాశ్రమంలో ఈరోజు మా అన్న పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన గిరిగారికి ధన్యవాదములు. ఉంటారు మరి ఇంకా తర్వాత. ఈనాటి లింగేశ్వర ఆలయం మాతృదేవోభవ అనాథ ఆశ్రయంలో నా పుట్టినరోజు జరుపుకుంటున్నాను. నా పుట్టినరోజుకు మా ఆత్మీయులు, మా బంధువులు, మా శ్రేయోభిలాషులు, వాళ్ళతో పాటు నేను అనుకునే మా ఆత్మీయులందరికీ ధన్యవాదాలు. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన మాతృదేవోభవ ఆశ్రమంలో వారికి, ఆశ్రమ యజమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు వీళ్ళందరితో జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఇక్కడ జరుపుకొని, ఇలాంటి వాళ్ళతో కలిసిమెలిసి ఉండి ఈ అవకాశం నాకు వచ్చినందుకు, నాకు అవకాశం కల్పించినందుకు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకేనా? రెడీయా? అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, మరి గూడూరు మండలం, గూడూరు గ్రామం, కొత్తూరు మండలం, మరి యొక్క గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ఉప్పల దయానంద్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మరి దయానంద్ గుప్తా గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, సదా ఆ భగవంతుడు నిన్ను నూరేళ్ళు ప్రసాదించాలని ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాము. మరి వారి ఉప్పల దయానంద్ గుప్తా గారి మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు 150 మంది అభాగ్యుల ఆకలి తీరుస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లి రోజు ఉన్నప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. కానీ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ దయానంద్ గుప్తా గారికి ఒక గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ, ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మరి ఉప్పల బ్రదర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి, అలాగే మీ అందరికీ తెలుసు 2వ స్లాబ్ మాతృదేవోభవ అనాథాశ్రమం నూతన స్లాబ్ కూడా మరి ఉప్పల బ్రదర్స్ అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో దాదాపు 9 లక్షల రూపాయలు మన ఆశ్రమానికి 9 లక్షల ఆర్థిక సహాయం చేసి మరి 150 మంది అభాగ్యుల నూతన భవనానికి సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఉప్పల బ్రదర్స్ అందరికీ కూడా మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాము. ఇక రాబోయే రోజుల్లో కూడా మరి ఈ యొక్క ఉప్పల బ్రదర్స్ అందరూ కూడా 150 మంది నుంచి 500 మందికి పెంచాలనుకుంటున్నాం. మరి త్వరలో కూడా బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరందరూ ఉప్పల బ్రదర్స్ వచ్చి ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులను దీవించి మీ సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఈ యొక్క మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాతృదేవ భవ అనాథాశ్రమం నాగర్గులకు రావడం జరిగింది. నా పేరు శివ, మాది వచ్చేసి షాద్నగర్, లక్ష్మీ స్టీల్ మాది, చెట్టినాడు సిమెంట్, మేము తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూటర్. ఈ మాతృదేవ భవ అనాథాశ్రమం రావడం అసలు ఒక 2 months నుంచి జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. నేను ఇక్కడికి రావాల్సింది, నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడ రాలేకపోయినా. గిరిగారికి మాట ఇచ్చిన, నేను ఇక్కడికి వస్తా, మీ ఆశ్రమంకి నా వల్ల ఏదైనా చేస్తా అని మాట ఇచ్చిన. చెప్పిన ప్రకారం 2nd స్లాబ్కి మనం మాట ఇచ్చినాం. దాని తగ్గట్టు 2nd స్లాబ్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం సమకూర్చడం జరిగింది.
కానీ ఈ రోజు వరకు అతనికి వీళ్ళకి కలవడం కుదరలేదు. నాకు ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు మా అన్నగారి బర్త్డే, ఉప్పల దయానంద్, గూడూరు సర్పంచ్. మా అన్నగడ మాకు అలవాటు మా అన్న చూసే వచ్చింది. సంపాదించిన దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలన్నది అది మా ఇంట్లోనే ఉంది. అక్కడి నుంచి అలవాటు అయింది. దాన్ని ఇప్పటి వరకు మేము కంటిన్యూ చేస్తున్నాం. కానీ మేము చేస్తున్నదే గొప్ప అని ఇప్పటిదాకా నేను ఫీల్ అవుతున్నా. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేసింది సున్నానే అని అర్థమైంది. ఎందుకంటే గిరిగారు చేస్తున్న విషయం చాలా చిన్న విషయం, చెప్పడం దీని గురించి మాటలు లేవు. కానీ ఎందుకంటే ఇవాళ ఇంట్లో ఉన్న వ్యక్తికి ఒక అమ్మను తల్లిదండ్రులను సాకడానికి కష్టం ఉన్న ఈ రోజుల్లో 150 మందికి గిరిగారు చేయడం అనేది ఇది చిన్న విషయం కాదు. దీని గురించి మాటలు కూడా చెప్పలేము. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ తిరిగిన, చాలా మందిని చూసిన. 100 కోట్ల ఆస్తులు ఉండడం కాదు, 100 మంది ఆప్తులు ఉండడం ఇంపార్టెంట్ అని ఇవాళ గిరిని చూసి నాకు అర్థమైంది. ఈ విషయంలో గిరినే కాదు వాళ్ళ ఎంటైర్ కుటుంబంని నేను చాలా అభినందిస్తున్నా. ముఖ్యంగా గిరిగారు మీకు ఒక మాట ఇస్తున్నా, ఈరోజు మీ ఆశ్రమంకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము మీ వెనకాల ఉంటాం. మేము మీలాగా సేవ చేసే గుణం మా దగ్గర లేకపోవచ్చు, కానీ మీ కష్టంలో మాత్రం కష్టం పంచుకునే అవకాశం మాకు ఇవ్వండి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా వంతు ఏదంటే ఖచ్చితంగా చేస్తాం. ఇలాగే చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఈ ఆశ్రమంని మనం ఎట్లాగో చేయలేం, కనీసం మాటలు 100 చెప్తాం. కనీసం మనం సంపాదించినట్లు ₹1 ఇవ్వడంలో నష్టం లేదు. మనం సంపాదించిన దాంట్లో ₹1 గిరిగార హాస్పిటల్కి ఇచ్చి గిరిగార హాస్పిటల్ ప్రోత్సహించాలని నా యొక్క మనవి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఈ ఆశ్రమంలో చూస్తున్న వ్యక్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా స్వతహాగా మళ్ళీ చెప్తున్నా, స్వతహాగా తల్లిదండ్రులను చూసుకుని ఉన్న వ్యక్తుల్లో ఇలా ఈ 150 మందిని సాకుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీంట్లో మాటలు లేవు. వీలైతే సాయం చేయండి, మాటలు కాదు, సాయం చేయండి. గిరిగార హాస్పిటల్లో ఇంకా పైకి వెళ్ళండి. ఇప్పుడే చెప్తున్నాడు చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళ ఆశ్రమంకి, నాకు చెప్తున్నారు. కానీ నా వల్ల అయినంత వరకు చేసిన, ఇంకా ముందు కూడా ఏదైనా అయితే చేస్తా. మీరు కూడా రావాలి, దాతలు ముందుకు వచ్చి సహకరించాలి. ఈ 150 మందికి గూడు కల్పించాలని నా యొక్క మొదటిగా. ఆయన ఆశయం 150 మంది కాదంట, 500 మంది అంట. చెప్తే నాగరంగా అసలు అర్థం అవుతలేదు. ఏంది సార్ అది అవుతుంది దాని వల్ల అంటే, చేయడమే నా లక్ష్యం సార్, నేను ఒక్కడే కాదు సార్, నా ఫ్యామిలీ మొత్తం దీనికే ఉన్నారు సార్ అంట. ఇది నిజంగా వర్ణించలేంది. గిరిగారిని నేను మరొకసారి అభినందిస్తున్నాను సార్. గిరిగారు మీ ఒక్కరే కాదు, మీ ఎంటైర్ టీం నేను అభినందిస్తున్నా. నాకు మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడతా, కానీ నీ గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావట్లేదు. ఇలా సరేనా? వీలైనంత మంది దాతలు రావాలి, గిరిగారికి సపోర్ట్ చేయాలని ఇదే కోరిక. నా జీవితంలో ఎప్పుడు ఎవరి కోరిక కోరలేదు, ఫస్ట్ టైం కోరుతున్నా. దీన్ని నా వల్ల నాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మీరు ముందుకు వచ్చి దీన్ని గిరిగారికి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.